సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం భారతీ తీర్థ పర్యంతం వందే గురు పరంపరం. రామాయే రామభద్రాయే రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. ఈ శ్రీరామనవమి మనం ఎందు గురించి ఇంత సంబరంగా చేసుకుంటాం, ఒక పండుగలాగా చేసుకుంటాం. ప్రతి ఇంట్లో శ్రీరామనవమి చేసుకుంటారు, ప్రతి వీధిలో రామాలయం ఉంటే రామాలయంలో చేసుకుంటారు. రామాలయం లేకపోయినా ప్రతి వీధిలో పందిర్లు వేసి శ్రీరామనవమి కళ్యాణం చేసుకుంటాము. ఎందుకొరకని? ఏ పండుగకు లేని యొక్క ఈ విశిష్టత శ్రీరామనవమికి ఎందుకుంది? శ్రీరాముడు అంటే మనందరికీ ఎందుకంత ప్రేమ? ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది. అంటే భగవద్గీత చెప్పే 5000 సంవత్సరాలు అయిందంటే భగవద్గీత ద్వాపరయుగంలో ఆఖరాఖరిలో చెప్పినది. ఆ ద్వాపరయుగం కన్నా ముందర ఈ త్రేతాయుగం. ఆ త్రేతాయుగంలో రామచంద్రమూర్తి నవమి నాడు పుట్టాడంటారు. ఉత్తర భారతదేశంలో రాముడు పుట్టినరోజుగా చేసుకుంటే దక్షిణ భారతదేశంలో శ్రీరాముడి కళ్యాణంగా చేసుకుంటాం మనం. అంతేకాకుండా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఆ రామ కళ్యాణం జరుగుతుంటే ఇప్పుడంటే టీవీలు వచ్చాయి, కానీ ఒక కాలంలో రేడియోలో కూడా ఆ లైవ్లో వింటుంటే ప్రతి ఒక్కరం సంబరపడిపోయాం. మన ఇంట్లోనే కళ్యాణం జరుగుతుంది, మన బిడ్డకే కళ్యాణం జరుగుతుంది, నా కూతురు సీతమ్మకే కళ్యాణం జరుగుతుందని ప్రతి వాళ్ళు సంతోషపడేవాళ్ళు. ఎందుకొరకు? శ్రీరామాయణము అంటాము. శ్రీరామాయణము అంటే రాముడి యొక్క ప్రయాణం, రాముడి యొక్క నడక. ఆయనము అంటే నడక. అంతేకాకుండా ఇంకా మనం కొద్దిగా ఈ రామాయణం గురించి మాట్లాడుకున్నప్పుడు శ్రీరాముడు అసలు దేవుడా నరుడా? అసలు ఎక్కడ రాముడు నేను దేవుడని చెప్పలేదు, నరుడుగానే ఉన్నాడు. మరి నరుడుగా ఉన్న రాముడు మరి ఎందుకు దేవుడయ్యాడు? ఎక్కడన్నా చెప్పారా? ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రాముడిది ఒక అవతారం అని అంటారు, అది నిజమే. కానీ ఎక్కడ రామచంద్రమూర్తి చెప్పలేదు. ఎందుకంటే వామనుడు అవతారం ఎత్తేటప్పుడు కశ్యప మహర్షికి అదితికి చెప్పాడు, కలలో వచ్చి వాళ్ళు తపస్సు చేసుకుంటే ప్రత్యక్షమై చెప్పాడు, నేను మీ కుమారుడుగా పుడుతున్నానని చెప్పేసి. మరి దేవకి వసుదేవులకు చెప్పాడు, అష్టమ గర్భాన నేను మీకు కృష్ణుడిగా పుడుతున్నానని. మరి రామచంద్రమూర్తి మనకి ఎక్కడన్నా కానీ కౌసల్యమాతకు కానివ్వండి, లేకపోతే దశరథ మహారాజుకు కానీ చెప్పినట్టుగా మనకు ఎక్కడ ఆనవాళ్ళు లేవు. మరి రాముడు దేవుడు ఎలా అయ్యాడు? రాముడి యొక్క ప్రవర్తన వల్ల అయ్యాడు. సీతమ్మ వారి యొక్క ప్రవర్తన వల్ల వారు మనకు అమ్మ నాయనగా మనకున్నారు. గమ్మత్తైన విషయం ఏంటంటే మనల్ని కన్న తల్లిదండ్రులను కూడా మనము అమ్మ అంటాము, ఒక ప్రాంతంలో నాయన అంటాము, ఒక ప్రాంతంలో నాన్నగారు అంటాము, ఒక ప్రాంతంలో అయ్యా అంటాము. కానీ గొప్పతనం ఏంటంటే ఈ ఎటర్నల్ పేరెంట్స్ అంటే మనకి విశ్వానికే మనకు ఆ లోకంలో నుండి ఉండే తల్లిదండ్రులైన ఈ సీతారాములను మనం ఏమంటామంటే 2 సార్లు అమ్మ అంటాము, 2 సార్లు తండ్రి అని పిలుస్తాం. ఏ విధంగా అంటే సీతమ్మ తల్లి అంటాం, సీతా తల్లి అనం. ఎందుకంటే ఆ సీతమ్మ తల్లి అంటేనే మనకు ఒక రకమైన మన రోమాలన్నీ ఇలా నిల్చుండిపోయి మా అమ్మతోటి మాట్లాడుతున్నాం అన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా రామచంద్రమూర్తిని కూడా రామయ్య తండ్రి అంటాం. రామయ్య తండ్రి అని ఏ విధంగా అంటాము? మన సొంత నాయనను కూడా నాయన అన్నప్పుడు కూడా అంత మనకు సంతోషం కాదేమో. రామయ్య తండ్రి అని ఇలా 2 చేతులు పట్టుకొని ప్రార్థిస్తుంటే మనకు తెలియకుండా మన కళ్ళల్లోకి వచ్చి నీళ్లు గారిపోతుంటాయి. మరి ఏంటి వీళ్ళ గొప్పతనం అంటే వాళ్ళు నడిచిన నడక, వాళ్ళు ప్రయాణం చేసిందంతా కూడా శ్రీరామాయణం. రాముడు నడిచాడు నిజమే, మరి ఒకవేళ దశావతారాల్లో ఒక అవతారమే అని మనం అనుకున్నా కానీ మరి ఎక్కడ కూడా వామనాయనం అని కానీ శ్రీకృష్ణ ఆయనం అని అనలేదు. మనకు ఒక్క శ్రీరామాయణం అని రాముడి గురించి ఎందుకన్నారంటే రాముడి 2 అడుగులు కూడా ఒకటి ధర్మము, ఒకటి సత్యము. ఈ ధర్మము సత్యం అనే దాని మీదనే తన ప్రయాణం సాగించాడు. ఎలాంటి పరిస్థితులలో కూడా ధర్మాన్ని సత్యాన్ని పక్కకి జరపలేదు. మీరు ఏ సన్నివేశంలోనూ తీసుకోండి, ఎందుకంటే రామాయణము ఇతిహాసం నిజంగా జరిగింది. మనం రాముడి పాత్ర అనకూడదు, కౌసల్య పాత్ర అనకూడదు, దశరథ మహారాజు పాత్ర అనలేం. ఎందుకంటే వాళ్ళు వ్యక్తులు. కానీ మనకు చెప్పుకోవడానికి ఆ పాత్ర అనడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తప్పు అయితే పెద్దలు క్షమించాలి. ఎందుకంటే రాముడు మనకు చూపెట్టిన బాట ఏంది ఇదే. అంతేకాకుండా రాముడి లోపల ఒక గొప్పతనం మనం చూసుకుంటే రాముడు
పుట్టిన తర్వాత ఒక 13-14 సంవత్సరాలు వయసులోకి వస్తున్న సమయం వరకు ఒక రాజు చక్రవర్తి కుమారుడిగా ఆటపాటలతో గడిచిపోయింది. ఆ తర్వాత యాగ సంరక్షణ కొరకు విశ్వామిత్రుడు తీసుకెళ్తే ఎన్నో కష్టాలు పడి అడవిలోకి వెళ్ళాడు. చక్రవర్తి కొడుకుగా, గురుగారు మీరు రాగండి, మాకు రథాలున్నాయి, గుర్రాలున్నాయి, ఏనుగులున్నాయి, వీటిపైన వెళ్దామనలే. గురుగారు నడకన తీసుకెళ్తే నడుస్తూనే వెళ్ళారు. అడవిలో చెట్ల దగ్గర కొన్ని రాళ్ళ మీద గురుగారితోటి నిద్రపోయారు. కష్టపడ్డాడా? ఆ తర్వాత యాగ సంరక్షణ చేయడం ఎంత కష్టం. 6 పగళ్ళు 6 రాత్రులు ఆ యాగ సంరక్షణ చేసి సుబాహుని చంపి మారీచుడిని 100 యోజనాల దూరం పడేశాడు. తాటకని సంవరించారు. తాటకను చూస్తే రాముడే అన్నాడు లక్ష్మణుడితోటి, లక్ష్మణ ఎవరైనా మామూలు వ్యక్తులు ఈ తాటకని చూస్తే గుండె బగిలి చచ్చిపోతారని చెప్పేసి అలాంటి తాటకను సంవరించాడే. కష్టపడ్డాడు. ఆ తర్వాత మిథిలకు వెళ్ళిన తర్వాత మా అమ్మ సీతమ్మతో వివాహమైన తర్వాత మళ్ళీ అయోధ్యకు వచ్చిన ఒక 12 సంవత్సరాలే తను సుఖపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ వనవాసం వెళ్ళాడు. వనవాసం వెళ్ళిన తర్వాత వనవాసం అయిపోయి వెనక్కి వద్దాము, ఒక ఏడాది ఉందనగానే దుర్మార్గుడైన రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్తే ఏడవని క్షణం లేదు, బాధపడని క్షణం లేదు. రామచంద్రమూర్తికి ఆ సీతమ్మ వారిని ఎత్తుకపోయిన తర్వాత తనకు ఒక 2 అడుగుల దూరంలో కూడా ఏమి కనబడేది కాదంట. ఎందుకంటే కళ్ళల్లో ఆ నీరు అలాగే ఉండిపోయిందంట. ఏడ్చి 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 లక్ష్మణుడు పక్క నుండి తీసుకెళ్లాడు. ఎంత కష్టపడి ఆ సేతువు గట్టి వానరులతో కలిసి రావణాసురుని సంహరించిన తర్వాత ఈ ప్రజలు ఏమనుకుంటారు, ఎందుకంటే తాను కాబోయే రాజారాముడు గనక ఈ ప్రజలు ఏమనుకుంటారని చెప్పేసి తాను సీతమ్మ వారికి అగ్ని పరీక్ష చేసి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకొని సుఖపడదామన్న సమయంలో ఎవడో తాబోతువాడన్నాడని చెప్పేసి మళ్ళీ సీతమ్మను పంపించి అవతార పరిసమాప్తి అయ్యే వరకు కూడా ఏడుస్తూ గడిచిన రాముడు, అలాంటి రాముణ్ణి ఈ రోజులలో కూడా, ఈ కాలంలో కూడా ఎవరైనా గర్భవతి స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఇంతమంది దేవుళ్లలో నీకు ఎలాంటి కొడుకు కావాలంటే నాకు రాముళ్ళలాంటి కొడుకే కావాలంటది. ఎందుకంటే ఇంత కష్టపడ్డ తర్వాత కూడా రాముళ్ళలాంటి కొడుకే కావాలని ఎందుకు అడుగుతుంది? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే రాముడిలో ఆ సుగుణాభిరాముడు కష్టపడ్డా పర్వాలేదు, ధర్మంతో ఉన్నాడు. రేపు నాకు పుట్టబోయే బిడ్డ కూడా ధర్మంతో ఉండాలని చెప్పి ఆలోచిస్తుంది. ఎందుకని దశావతారాలలో వామనుడిలాగానో శ్రీకృష్ణుడిలాగానో లేకపోతే భార్గవరాముడు లాంటి వ్యక్తి, నరసింహస్వామి లాంటి కొడుకు కావాలని ఎందుకంటే ఒక మానవుడు ధర్మంతో ఉండి దేవుడు ఎలా అయ్యాడు, నాకు రేపు పుట్టబోయే బిడ్డ కూడా ఈ కలియుగంలో మంచి పేరు సంపాదించుకొని ఎట్లయితే కౌసల్య సుప్రజారామ దాశరథి అన్న పేరు ఎలా వచ్చిందో ఈరోజు కూడా మా కొడుకు వల్ల నాకు, నా భర్తకు కూడా అలాంటి పేరు రావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అంతేకాకుండా వివాహమయ్యే ఏ ఆడపిల్లనైనా అడిగి నీకు ఎలాంటి భర్త కావాలమ్మా అంటే ప్రతి వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే రామచంద్రమూర్తి లాంటి భర్త కావాలని అడుగుతారు. అంతెందుకు ఈ కలియుగంలో ఇప్పుడు మనకు ఏదైతే ప్రజాస్వామ్య దేశం అని అనుకుంటున్న మనం కూడా ప్రతి ఒక్క 5 సంవత్సరాలకు ఒక ఎలక్షన్ వస్తే ప్రతి వాళ్ళు ఏమంటారు, రామరాజ్యమే తెస్తామంటారు. కానీ కృష్ణదేవరాజ్యమో లేకపోతే ఏ అశోక చక్రవర్తి రాజ్యమో ఇలాంటి ఎందుకు చెప్పరు? అందులోకి ఇంకో గమ్మత్తు అయింది ఏమంటే ఒక వ్యక్తి మీద ఒక గొప్ప రాజ్యం రాముడే స్థాపించగలిగాడు. ఇక్ష్వాకు వంశం రాజ్యం అని అన్నారు. అదే ఇప్పుడు మళ్ళా మనం ద్వాపరయుగంలో చూసుకుంటే యాదవ వంశ రాజ్యం అంటారు, కౌరవ వంశం రాజ్యం అంటారు, లేకుంటే ఇప్పుడు కూడా మనం చూసుకుంటే మౌర్య వంశ రాజ్యం అంటారు, లేకపోతే గోల్కొండ రాజ్యం అంటారు. కానీ రాముడిది ఒక్కటే రామరాజ్యం అంటారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే రాముడు ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఒక వ్యక్తి. తనకు తెలుసు మంచి ఏంటి చెడు ఏంటిదని చెప్పేసి. తను మాట్లాడే మాటలలో తన ప్రేమనే ఉంటుంది. అందుగురించే అయోధ్యల ప్రజలందరూ కూడా ఎప్పుడైతే దశరథ మహారాజు రాముడికి రాజ్యం పట్టాభిషేకం చేస్తా అంటే ప్రజలందరూ ఒప్పుకుంటే అంటే అప్పుడే ఆ ప్రజాస్వామ్యం ఉందేమో. దశరథుడు ఏమంటాడంటే నేను ఇంత గొప్పగా రాజ్యం చేసి మిమ్మల్ని నా కన్న బిడ్డల్లాగా చూసుకుంటే కూడా నన్ను కాదని రాముడిని ఎందుకు రాజు కావాలనుకుంటున్నారు, నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయంటే వాళ్ళు అంటారు, మహారాజా నీ లోపల ఏ లోపాలు లేదు, నువ్వు మమ్మల్ని ఎంతో గొప్పగా చూసావు, కానీ రాముడు రాజు అయితే నీకన్నా గొప్పగా చూస్తాడంటారు. ఏంటి ఆ గొప్పతనం అంటే రాముడు అలా వీధులలో నుంచి వెళ్తుంటే స్మితపూర్వ భాషి అంటే చిన్న పెద్ద ఎవరున్నా కానీ వాళ్ళను తాను నవ్వుతూ ముందు మాట్లాడతాడంట. మనమే ఉన్నామనుకోండి, మన ఆఫీస్లోకి మనం వెళ్తున్నప్పుడు మనం చేస్తామంటే మనకన్నా మనం పై అధికారులం అయితే అందరూ మనకు గుడ్ మార్నింగో నమస్తే పెట్టాలనుకుంటాం. రామచంద్రమూర్తి అలాంటి వ్యక్తి కాడు. చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా నమస్కారం అని నవ్వుతూ మీరు ఎలా ఉన్నారు ఏంటి అంటారు. అంతేకాకుండా వాళ్ళు ఏమంటారంటే ఒక రాజుగా ఎలా ఉండాలి అంటే ఇప్పుడు రాజ్యాలు లేవు కదండి, నేను ఎలా రాజుగా ఉంటానంటే మన ఇంట్లో
మన అమ్మ కూడా ఒక రాజే. ఎందుకంటే నలుగురు పని వాళ్ళు ఉంటారు, నలుగురు వచ్చే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు ఉంటారు. ఆఫీస్లో మనం చేసే ఉద్యోగంలో పై అధికారిగా కాకపోయినా అని ఎక్కడో మన కింద ఒక 2-3 ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి దగ్గర మనం రాముడిలాగా ఉండాలి. వాళ్ళు ఏమంటారంటే, మాకు కష్టం వస్తే కన్నతల్లిలాగా బాధపడతాడు రామచంద్రమూర్తి, మాకు సుఖం వస్తే కన్నతండ్రిలాగా సంతోషపడతాడంట. నిజమే కదా. నేనే ఉన్నాను అనుకోండి, పరీక్షలో ఫెయిల్ అయితే మా అమ్మ బాధపడ్డట్టుగా ఇంకెవరైనా బాధపడతారా? నాకు కష్టం వచ్చినప్పుడు మా అమ్మ బాధపడ్డట్టుగా నాకు ఎవరు బాధపడతారు? నాకు ఉద్యోగం రాలేకదు, నేను ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఉద్యోగం వస్తలేదని నేను బాధపడుతుంటే అందరికన్నా ఎక్కువగా బాధపడేది నా తల్లి. అదే నాకు ఉద్యోగం వచ్చిందంటే నా తండ్రి ఊరంతా సంతోషపడి చెప్పుకుంటాడు, నా కొడుకు ఉద్యోగం వచ్చింది, కొడుకు ఉద్యోగం వచ్చింది. ఈ విధంగా రామచంద్రమూర్తి అంత తల్లిదండ్రుల్లాగా మమ్మల్ని చూస్తాడంటారు. అంతేకాకుండా రామచంద్రమూర్తి దగ్గర ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే, ఆ గుణంను ఎవ్వరి దగ్గర లేదు. అది మనం అందరికీ ముందుగా మనం పెంపొందించుకోవాలి. ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంతో ఉంటాడంట. ఎవరన్నా చిన్న ఉపకారం చేస్తే చెప్పుకొని సంతోషపడతాడంట. ఏమండి, రామచంద్రమూర్తికి ఎంత అవసరం ఉందా? రాముడు చక్రవర్తి కొడుకు కదా అంటారు. సరే, ముందు నుంచి ఆ గుణం ఉంది. ఒక వీధిలోకి వెళ్తుంటే తనకు ఒక స్ట్రీట్, ఒక శివాలయంకు వెళ్ళాలనుకోండి, తనకు ఆ వీధిలో ఆ శివాలయం ఎక్కడుందో తెలియదు. ఆ పక్కనే పోతున్న వ్యక్తి ఎవరో తను తెలియదు, అతను కూడా శివాలయం పోవాలి, అతనికి కూడా తెలియదు అనుకోండి. రాముడి కన్నా ముందు ఇతను ఆ దారిన పోయే బాటసారిని పిలిచి, ఏమండి ఇక్కడ శివాలయం ఎలా వెళ్ళాలంటే, అంటే రాముడు అడగలే, రాముడు కూడా అక్కడికే పోవాలి. ఈ పక్కన వ్యక్తి అడిగాడు అనుకోండి, ఆ బాటసారి చెప్పాడు అనుకోండి, ఏమండి మీరు ఇలా స్ట్రైట్గా వెళ్ళి కుడి పక్కన ఎదిరితే శివాలయం ఉందంటే రామచంద్రమూర్తి ఇంటికి వెళ్ళి పోయి చెప్పుకునేవాడంట, అమ్మా నాకు అక్కడ దారి తప్పిపోతే ఎవరో మహానుభావుడు పక్కన అతనికి చెప్పాడు, అది నాకు కూడా దోవ చూపెట్టిందని చెప్పి చెప్పుకొని సంతోషపడేవాడంట. అలాంటి గొప్ప వ్యక్తి రామచంద్రమూర్తి. అంతేకాకుండా ఎప్పుడైతే భరద్వాజ మహర్షి చిత్రకూటానికి పోవడానికి దోవ చూపెట్టినప్పుడు లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ మనం ఎంత అదృష్టవంతులము, మనము వెళ్ళి ఉండడానికి దోవ చూపెట్టిన భరద్వాజ మహర్షి నిజంగా మనకు దేవుళ్లాగా వచ్చి మనకు దోవ చూపెట్టాడు లక్ష్మణ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు రాముడు. అలాంటి గుణాలన్నీ ఉన్నాయి కనుకనే ఇన్ని యుగాలైనా కానీ మనకు ఒక ఆదర్శ పురుషుడు ఎవరంటే రామచంద్రమూర్తి. రాముణ్ణి ఒకరు కీర్తించారు. ఎవరబ్బా అతను కీర్తించింది? ఏం కీర్తించాడంటే, రామో విగ్రహాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని చెప్పి అతన్ని 2 చేతులెత్తి కీర్తించినట్ట. ఎవరు ఆ వ్యక్తి? రాముణ్ణి కీర్తించింది ఎవరు? తన తమ్ముళ్ళైన భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడా? కాదు. మరి ఎవరు కీర్తించారు? తన స్నేహితులైన సుగ్రీవుడు, విభీషణుడా? కాదు. మరి ఎవరు కీర్తించారు? తన దాసుడైన హనుమ కీర్తించాడంటే కాదు. మరి ఎవరు కీర్తించారంటే 2 సార్లు రాముణ్ణి చంపాలని వచ్చిన వ్యక్తి. అంటే రాముడికి ఎవరు శత్రుత్వం లేదు, కానీ ఆ చెప్పిన వ్యక్తి పేరు మారీచుడు. అతను 2 సార్లు రాముణ్ణి చంపాలనుకుంటాడు. అలాంటి వ్యక్తి కీర్తించినంటే నిజంగా మరి రాముడు ఎంత గొప్పవాడు. అంతేకాకుండా ఈరోజు మనం కళ్యాణం చేస్తున్నాము రాముడికి. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి దేవాలయంలో, అంటే శివాలయంలో కూడా రాముడి కళ్యాణం చేస్తారు, విష్ణు ఆలయంలో కూడా రాముడి కళ్యాణం చేస్తారు. ఏ ఆలయం లేకపోయినా కానీ ఒక కాలనీలో పందిరి వేసి రామ కళ్యాణం చేస్తారు. మరి ఈ కళ్యాణం ఎందుకంటే ఆదర్శ దంపతులు ఎవరు అంటే మనకు తెలిసేది ముందు సీతమ్మ తల్లి రామయ్య తండ్రి. మరి వాళ్ళు ఏమనుకుంటారు? సీతమ్మ తల్లిని మీరు అడిగారనుకోండి, మీకు ఆదర్శం ఎవరంటే తాను ఏం చెప్తుందంటే, లోపాముద్ర అగస్త్య, అహల్య గౌతమ మహర్షి, తర్వాత అరుంధతి వశిష్ఠులు, ఇలా ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు చెప్తారు. సతీ సావిత్రి సత్యవంతుడు, సీతమ్మ వారు చెప్తుంది. వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నానంటది. అంటే మనం ఏం చేస్తున్నాం ఈరోజు? కళ్యాణం అనేటప్పటికీ మనం ఇప్పుడు చూస్తున్న కళ్యాణాలు, మనం ఒక్కొక్కరి పెళ్లికి వెళ్తున్నాము, అదేదో సినిమా కళ్యాణం మాదిరిగా ఉంది. అక్కడ మంత్రాలు చదివే వాళ్ళు ఒక పక్కన ఉంటారు, వీడియోలు తీసేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్ళు, వీళ్ళు డైరెక్షన్ ఇస్తారు. మీరు ఇలా తాళి కట్టండి, మీరు ఇలా జీలకర్ర బెల్లం పెట్టండి. వాళ్ళ కొరక పెళ్లి చేసుకునేది మన కొరక. ఈ వివాహం జరిగేటప్పుడు వేద మంత్రాలతో జరగాలి. పాణిగ్రహం చేసేటప్పుడు ఎలా ఉండాలి,
వచ్చిన పురోహితులు నేర్పించాలి. ఇవన్నీ మీరు ఆపండి. ఎందుకంటే జీవితానికి ఒక బంధం అనేది ఎక్కడ ఏర్పడుతుందో అంటే ఈ వివాహంతో. లేకపోతే ఒక పశువుల మాదిరిగా ఉంటుంది. మన యొక్క సనాతన ధర్మంలో వివాహానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటంటే వివాహమైన తర్వాతనే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితామి అంటారు. ఎందు గురించి? మీకు మోక్షం ఎప్పుడు వస్తుంది? ధర్మంతో కూడిన అర్థం ఉంటే మోక్షం వస్తుంది, ధర్మంతో కూడిన కామం ఉంటేనే మోక్షం వస్తుంది, ఆ తర్వాతనే మోక్షం వస్తుంది. సంతానోత్పత్తి కొరకే మన పూర్వీకులకు మన పితృలకు మనం రుణం తీర్చుకోవడానికే వివాహం చేసుకుంటున్నాం, కామం కొరకు కాదు. ఈ కామం అనేది కూడా ధర్మంతో కూడినది ఉండాలి. దానికి కూడా వేలా విశేషాలు ఉన్నాయి. లేకపోతే మనం కూడా ఈ పశువుల మాదిరిగా, అంటే ఇంకా చెప్పుకోవాలంటే ఏ కుక్కల మాదిరిగానో అయిపోతాం. అందుగురించి ఈశ్వరుడు మనకు 84 లక్షల జీవరాశులలో లేనిది ఒక మానవుడికి ఏమిచ్చాడంటే ఆలోచించే శక్తి, వాక్కు, ఇవి 2 ఇచ్చాడు. ఈ 2తోటి మనిషి ఆలోచించాలి ఎప్పుడు నేను ఏ పని చేయాలని. లేకపోతే ఇప్పుడు జంతువులకు ఒక కాలం అందే కామం ఉంటుంది, కానీ మనిషి తలుచుకుంటే ఏ కాలంలోనైనా కానీ జంతువులాగా ప్రవర్తించవచ్చు, మనిషిలాగా ప్రవర్తించవచ్చు. మరి మనం మనిషిలాగా ఉండాలా, జంతువులాగా ఉండాలన్నది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ యొక్క వ్యవస్థలో 99% ఈ యొక్క మనిషి రూపంలో రాక్షసుడే ఎక్కువైపోతున్నాడు, కానీ మానవుడు తగ్గిపోతున్నాడు. ఆ మానవుడిని మనం వృద్ధి చెందాలంటే రాముడు సీతమ్మ వారి యొక్క గుణాలు మనం పెంపొందించుకోవాలి. అప్పుడే మనం మానవులమవుతాం. అంటే ఏమండి నేను మానవుడిని కాదా అంటే కలియుగంలో బ్రహ్మదేవుడు ఒక వరం అనుకోండి, శాపం అనుకోండి. ఆ కాలంలో రాక్షసుడు అంటే ఇలాంటి పళ్ళు కిందికి వచ్చడం, తలపైన కొమ్ములు ఉండడం, ఇలాంటివి ఉండేది. కానీ ఇప్పుడు చూడ్డానికి అందంగా ఉంటాడు, ఆజానుభావుడుగా ఉంటాడు, కానీ గుణాలు మాత్రం అన్నీ రాక్షసత్వమే ఉన్నాయి. మీరు ఏ పేపర్ తీసుకున్నా, ఏ న్యూస్ చూసినా రాక్షసత్వంతో కూడుకున్నయే వస్తున్నాయి. మనం ఇప్పుడు పేపర్ల సెకండ్ పేజీకి పోతే అందులో ఉండే 20 వార్తలు కూడా ఇలాంటివే ఉంటున్నాయి. అంటే వాడు రాక్షసుడు, ఒక పశువు. అతను మనిషిగా ఎదగాలంటే శ్రీరామాయణం, రాముడి యొక్క అడుగుజాడలనే మనం కూడా వెళ్తే అది జరుగుతుంది. రాముడి లోపల ఉన్న గొప్పతనం ఏంటంటే రాముడు ఒక మానవుడుగా తల్లిదండ్రులకు ఎలాంటి గౌరవం ఇచ్చాడు, గురువులకు ఎలాంటి గౌరవం ఇచ్చాడు, తర్వాత స్నేహితులకు ఎలాంటి గౌరవం ఇచ్చాడు, అంతేకాకుండా భార్యను ఎలాంటి గౌరవం ఇచ్చాడు. ఒకానొక సమయంలో అరణ్యకాండలో మనకు తెలుస్తుంది సీతమ్మ వారు నువ్వు చేసేది తప్పు అంటుంది. అది ఈ రోజులలో అంటే సీతమ్మ వారు రాముడితో అంటే కూడా రాముడు విని తాను ఏం చేయబోతున్నాడో భార్యకు అంత వివరంగా వివరిస్తాడు. అంటే సీతమ్మ కూడా అడుగుతుంది, అంటే ఒక భార్యకి ఏ స్థానం ఉందని మనకు రామాయణం నేర్పిస్తుంది. అదే ఈ కాలంలో ఒకవేళ అంటే ఎవరైనా సరే, నేనే కావచ్చు, మీరే కావచ్చు, ఎవరైనా సరే భార్య ఇలాంటివి మీరు చేయకూడదండి అంటే నువ్వు నాకేం చెప్పొచ్చావు, బయట వెళ్ళి చూడు, మా ఆఫీస్లో చూడు, నన్ను ఎంతమంది గౌరవిస్తాడు, నీకేం తెలుసు, ఇలాంటి మాటలు అంటాం. అలాంటి మాటలు అనకూడదు. భార్య అంటే ఎవరంటే తన జీవితంలో తన పూర్తిగా తనను ఒక ఉత్తముడైన పురుషుడిని చేస్తుంది భార్య. తను రావడం వల్లనే మన ఇంట్లో మన వంశం వృద్ధి చెందుతుంది. తాను పుట్టి పెరిగిన ఇల్లు, తన స్నేహితులను అంటే 20-22 సంవత్సరాలు 25 సంవత్సరాలు తన వాళ్ళను వదిలేసుకొని వచ్చి మన ఇంటికి వచ్చి తన ఇంటి పేరును మార్చుకొని మన ఇంటి పేరుతోటి మన వంశాన్ని వృద్ధి చేస్తే మనం ఏ పాటి గౌరవం ఇస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. సీతారాములను చూస్తుంటే మనకు అలా అనిపిస్తుంది, వాళ్ళలాగా ఉండాలనిపిస్తుంది. సీతారాముల దాంపత్యంలో వాల్మీకి రామాయణం మనం చదువుతుంటే ఎక్కడ వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఉండదు, కానీ వాళ్ళు మనసుతోటి మాట్లాడుకుంటారు. సీతమ్మ వారిని ఇలా కనుచూపుతో చూసేటప్పటికీ రాముడు ఏమనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడని సీతమ్మ చెప్పేది. సీతమ్మ అలా చూస్తే రాముడు అలా తను ప్రవర్తించేవాడు. ఈ విధంగా వాళ్ళది ఉండేది. నిజంగా చెప్పుకోవాలంటే వారి కళ్యాణము మనకు శుభకరం. మన ఇంట్లో మనం ఎక్కడ సీతారాముల కళ్యాణం అయితే ఎవరు పిలిచారా ఎవరు పిలవలేదా అని కాదు, ఒక మన కాలనీలోనే కావచ్చు, మందిరంలోనే కావచ్చు, మన ఇంటి పక్కన వారి ఇంట్లోనే కావచ్చు, ఎక్కడ కళ్యాణం ఉన్నా మనం వెళ్ళి ఆ కళ్యాణాన్ని చూడాలి, కనులారా చూడాలి. దానికి ఎందుకు చెప్తారంటే వాళ్ళు మన తల్లిదండ్రుల కళ్యాణం మనం చూసామా, చూడలేదు. మరి సీతారాముల కళ్యాణం చూస్తే మన తల్లిదండ్రుల కళ్యాణం చూసినట్టుగా మనకు ఆ వరం ఇచ్చిండు ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారు. ప్రతి ఏడాది నా కళ్యాణానికి రండి, మీ తల్లిదండ్రుల కళ్యాణం చూసినట్టుగా చూసి ఆనందించండి అంటున్నారు. అంతేకాకుండా సీతమ్మ వారు రామచంద్రమూర్తి యొక్క అనుబంధం ఎలాంటిదంటే అసలు అలాంటి అనుబంధం ఎవరికి ఉండదేమో. సీతమ్మ వారు ఎప్పుడైతే రావణాసురుడు వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి అంటాడు, లక్ష్మణ అతి త్వరలోనే నా తండ్రి నన్ను చూస్తాడేమో, అయ్యో నన్ను చూస్తే ఏమంటాడంటే ఏరా నువ్వు నాకు మాట ఇచ్చావు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తానని, చేయకుండా వచ్చావా అంటాడు. అంటే అక్కడ రాముడు ఏమంటున్నాడు, తనకు తానుగా చెప్తలేడు నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి, నేను చనిపోతే
పైలోకాలను ఉన్న నా తండ్రి దగ్గర పోతే నా తండ్రి నన్ను ఈ మాట అంటాడు, నేను ఇప్పుడు ఏం చేయను లక్ష్మణ, సీత లేకుంటే బ్రతకలేను, చనిపోతే నా తండ్రి మాట అంటాడు, నేను అడకత్తరలో పోకలాగా మిగిలిపోయానంటాడు. అంటే లక్ష్మణుడు తన పక్కన ఉండి తన అన్నను కాపాడుతాడు. కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే రామాయణంలో గొప్ప దంపతులు ఉన్నారు, వాళ్ళందరి నుంచి మనం నేర్చుకోవచ్చు. దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ సంభాషణ ఎలా ఉంది, భార్యాభర్తలు ఎలా ఉండాలని తెలుస్తుంది. అహల్య గౌతమ మహర్షి యొక్క దాంపత్యం చూస్తే కూడా మనకు తెలుస్తుంది భార్యాభర్తలు ఎలా ఉండాలని చెప్పేసి. తారా వాళ్ళ యొక్క సంభాషణ వింటే ఒక భార్య భర్తను ఎలా మంచి దోవలో పెట్టొచ్చని మనకు తెలుస్తుంది. ఆ మండోదరి, రావణాసురుడు, వాళ్ళ దాంపత్యం చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళలో నుంచి మనం ఎన్ని నేర్చుకోవాలని తెలుస్తుంది. చెప్పడానికి ఆ యుగం నుంచి ఈ యుగం వరకు కూడా ఏ కవికి కూడా చాతగానంతగా దాంపత్య మాధుర్యం ఎవరి దగ్గర ఉందంటే మా సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి లోపలనే. అలాంటి దాంపత్యం నుంచి మనం నేర్చుకోవడానికి ఎంతో ఉన్నాయి. ఈ రోజులలో ఈ యొక్క అంటే నోటితోటి కూడా అనకూడనిది ఒక పదం మనకు, అది మనం అంటున్నాము, చేస్తున్నాము, సంఘంలో చూస్తున్నాం, విడాకులు అనేది. ఈ విడాకులు అనేది ఎప్పుడన్నా ఉందా? గౌతమ మహర్షి అహల్యకు విడాకులు ఇస్తానన్నాడా? తప్పు చేసినరేమో, కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది, పెళ్ళైనాక 6 నెలలు కూడా విడాకులు తీసుకుంటున్నారు. అసలు ఏంటిది, దాంపత్యమేనా? అసలు ఎందు గురించి మనం పశువుల మాదిరిగా అయిపోతున్నాం అంటే ఏంటి అసలు? ఏది దీనికి సమస్యకు పరిష్కారం లేదా? జంట నగరాలలోనే 4 ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయంట. అందులోకి గమ్మత్ ఏమంటే సివిల్ కోర్ట్స్లో కానీ క్రిమినల్ కోర్ట్స్లలో కానీ 5 రోజులే పనిచేస్తుంది. శనివారము, ఆదివారం కోర్టులకు హాలిడే ఉంటుంది. కానీ ఈ ఫ్యామిలీ కోర్ట్స్ 7 రోజులు పనిచేస్తుందంట. అంటే అది అంత అర్జెన్సీ అయిపోయింది విడాకులు అనేది. ఇదేనా మన సంస్కారం? ఇదేనా మన సనాతన ధర్మం? మన తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, మన పిల్లలకు మనం ఏం చెప్తున్నామని. ఒక్కసారి మనం గతంలోకి వెళ్తే మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, మన నాయనమ్మలు, తాతయ్యలు మనకు ఈ రామకథ చెప్పడం వల్ల నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, అప్పుడు మనకు సంస్కారం పెరిగిందా లేదా? ఈరోజు అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు అందరూ కూడా సాయంకాలం అయిందంటే ఆ టీవీల ఎదురుగా కూర్చొని రకరకాలమైన హింసతో కూడిన అవన్నీ చూస్తూ అసలు ఎవరిని కూడా మాట్లాడలేక మన్మరాలను దగ్గర తీసుకోకుండా వాళ్ళకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడము, లేకపోతే కంప్యూటర్లు ఇవ్వడము, ఈ విధంగా మనము మన సనాతన ధర్మాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? రామాయణం చదవాలి, రామాయణం వినాలి, రామనామ సంకీర్తన చేయాలి. ఈ ఈశ్వరుడు మనకిచ్చిన ఈ తెలివి, ఈ మాట, దాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే రామనామ సంకీర్తనం చేస్తామో మన లోపల మార్పు వస్తుంది. అసలు రామాయణం అంటే ఏంటండి అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న ఇప్పుడు వేస్తే కూడా మనం దానికి ఆశ్చర్యపోకూడదు. రామాయణం అంటే ఒక దర్పణం. మనం ఉదయం లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత తల దూసుకోవడానికో పౌడర్ పెట్టుకోవడానికో వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక మరక ఉంటే మనం ఏం చేస్తాము? ఆ దర్పణంలో, అద్దంలో చూసి ఆ మరక తీసుకుంటాం. అలాగే రామాయణం మనం చదువుతుంటే మనకు అందులో ఉన్న వాళ్ళ తెలుస్తుంది మనం ఎలా ఉన్నాము. కైకేయి మాదిరిగా ఉన్నామా, లేకపోతే మందర మాదిరిగా ఉన్నామా, లేకపోతే వాలిలాగా దొంగ చూపులు చూస్తున్నామా, రావణాసురుడిలాగా ఎదుటివాడి భార్యను చూస్తున్నామా? ఇవన్నీ తెలిసి ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి మనకు రామాయణం నేర్పిస్తుంది. అందుగురించే మన ఈ సనాతన ధర్మంలో బాగా ఆలోచించండి. ఇప్పుడు గురించి అని కాదు, ఇంకా ఇప్పుడు కూడా ఆ యొక్క భావన ఉంది. ఒక వివాహమైన స్త్రీని చూసేటప్పటికీ అమ్మ అని చెప్పి మనం 2 చేతులు ఎత్తి మొక్కడానికి కారణం ఎందుకంటే ఈ సీతారాముల యొక్క కళ్యాణం వల్లనే. సీతారాముల యొక్క కళ్యాణము శుభకరమైనది. ఆ శుభకరం ఎంత శుభకరమైనదంటే మనందరికీ మంచి జరుగుతుంది. సీతారాముల కళ్యాణం అయిన తర్వాత ఎక్కడ సీతారాముల కళ్యాణం అయినా కానీ అక్కడ వెళ్ళి మన యొక్క పిల్లలకు వివాహం కాకపోతే, రామా నువ్వు మాకు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము అని చెప్పి మనము ఆ ప్రార్థన చేసి అక్కడున్న వారికి పోసిన తలంబ్రాలు పిడికెడు మన ఇంటికి తీసుకొని వచ్చి మన ఇంట్లో పెడితే మన పిల్లలకు కూడా మళ్ళీ వచ్చే శ్రీరామనవమి ముందరే మన పిల్లలకు వివాహం అవుతున్నాయి అన్న ఈ ఉదాహరణలు కొక్కోలుగా ఉన్నాయి, ప్రతి ఇంట్లో ఉంది. అందుగురించి మనం ఎప్పుడు ఆలోచించాల్సింది కూడా, చూడాల్సింది కూడా రామాయణాన్ని చదవాలి. రామాయణాన్ని నరనరాలలో మనం జీర్ణించుకోవాలి. అప్పుడే మనం కూడా రామచంద్రమూర్తి, సీతమ్మ వారి లెక్క ఉత్తమమైన మానవులుగా మనం తీర్చిదిద్దబడతాము. రామచంద్రమూర్తి, సీతమ్మ వాళ్ళు మానవులుగా పుట్టి దేవుళ్ళయ్యారు. దేవుళ్ళ నుంచి మానవులుగా పుట్టలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం కూడా మన లోపల ఉన్న ఈ రాక్షసత్వం అంతా పోయి శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారి ఆశీర్వచనంతో ఒక ఉత్తమమైన మానవులుగా మనం తీర్చిదిద్దబడతాము. అంతేకాకుండా మన తల్లిదండ్రులకు కూడా మనం మంచి పేరు సంపాదిస్తాం. జై శ్రీరామ్.